పోలవరం డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దారి మళ్ళీ ఇచ్చేస్తుంది, వేరే శాఖలకు మళ్ళీ ఇచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ అదేది రిహాబిలిటేషన్ జరగట్లేదు, ప్లస్ కాంట్రాక్టర్లో అవ్వలేదు అంటున్నారు, లేట్ చేస్తున్నారు. అసలు అట్లా నిధులు మళ్లించద్దు, అందులో అడ్వాన్సులు ఇస్తే ఆ డబ్బులు కూడా మళ్లించేస్తున్నారు. దీంతో ఇప్పుడు కేంద్రం సీరియస్ అయింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం కేటాయించిన నిధుల్లో మూడో విడత అడ్వాన్స్గా 5,929 కోట్లు విడుదల చేయమని ఆంధ్రప్రదేశ్ అధికారులు కేంద్రాన్ని కోరితే కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖల పరిశీలనలో ఉంది. ప్రస్తుత బడ్జెట్లో ప్రాజెక్టు కేటాయించిన నిధుల్లో కేంద్రం ఇప్పటికే 2 విడతలుగా అడ్వాన్స్ నిధులు ఇచ్చింది. వీటిలో రాష్ట్రం 80% పైగా ఖర్చు చేసింది. అంటే అడ్వాన్స్ ఇచ్చినా వాళ్ళు లేకపోయారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు మూడో విడత ఇవ్వాలంటూ లేఖ రాసింది. అంటే ఉన్నదే పూర్తి చేయలే, 20% ఇంకా ఉన్నాయి, ఇంకా మిగతాది ఇవ్వమని చెప్పి అడుగుతోందన్నమాట. ఈ నిధులు ఇచ్చే విధానాన్ని మార్చమని కేంద్ర అధికారులు తొలుత భావించారు. ఇప్పుడు ఈ విధానం మారిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పటివరకు ఇస్తున్న సింగిల్ నోడల్ ఖాతా విధానాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు తాజాగా లేఖ రాశారు. దీంతో మూడో విడత అడ్వాన్స్ నిధులు కేంద్రం నుంచి రాబోతున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలకి ఆర్థిక శాఖ 2 విధానాల్లో స్పర్శ విధానం, సింగిల్ నోడల్ ఏజెన్సీ నిధులు విడుదల చేస్తుంది. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు సింగిల్ నోడల్ ఖాతా విధానంలోనే నిధులు ఇచ్చింది. ఇప్పుడు దీన్ని మార్చి స్పర్శ నమూనాలో విడుదల చేస్తామని చెప్పింది. ఇందుకు పోలవరం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఒప్పుకోలేదు. ఏడాది జూన్ వరకు పోలవరంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, నిధులు అత్యవసరమని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కేంద్రానికి శనివారం లేఖ రాశారు. ఇప్పుడు స్పర్శ విధానానికి మారిస్తే ఆ విధి విధానాలన్నీ పూర్తి చేసేందుకు సమయం పడుతుందని, అవసరమైనప్పుడు నిధుల లభ్యత లేకుండా పోతుందని లేఖలో చెప్పుకొచ్చారు. ఈ విధానంలో కేంద్రం తొలుత నిధులు కేటాయించి తర్వాత వాటిని రాష్ట్రానికి విడుదల చేసి ఈ పథకం అమలు చేసే ఏజెన్సీ జీరో బ్యాలెన్స్ నిధులతో సింగిల్ నోడల్ ఖాతా నిర్వహిస్తుంది. ఎప్పుడు బిల్లు చెల్లించాల్సి వస్తే అప్పుడు ఆ ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత చేసిన పనికి బిల్లులు సమర్పిస్తారు. అప్పుడు ఆ పథకం నిర్వహించే మేనేజర్ సంబంధిత డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులకి నిధులు విడుదల చేస్తారు. అదే స్పర్శ విధానం అంతేది కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు తాజాగా స్పర్శ విధానంలో నిధులు ఇస్తుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర వాటా నిధులు ఒకేసారి సంబంధిత పథకం అమలు చేసే ప్రభుత్వ శాఖకి చేస్తాయి. ఆ ప్రభుత్వ శాఖ సంబంధిత డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులకి నిధులు పంపిణీ చేస్తుంది. వాస్తవంగా పోలవరం ప్రాజెక్టుల మీద నిధులు ఖర్చు చూస్తే 2025 డిసెంబర్ 31 దాకా 26,236 కోట్లు ఖర్చు పెట్టారు. జాతీయ ప్రాజెక్టుకు ప్రకటించిన తర్వాత చేసింది 21,506 కోట్లు. అంటే అంతకుముందు 5,000 కోట్లు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఇంతవరకు కేంద్రం ఇచ్చినటువంటి మొత్తం నిధులు 20,658 కోట్లు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అడ్వాన్స్గా ఇచ్చింది 5,052 కోట్లు. ఇందులో ఖర్చు చేసి 4,318 కోట్లే. కేంద్రం తాజాగా బడ్జెట్ కేటాయించింది 5,936 కోట్లు. కేంద్రం అడిగిన అడ్వాన్స్ 5,929 కోట్లు. అంటే పని పూర్తి కాకుండా డబ్బులు అడిగి వాడేసుకుంటున్నారు. అందుకే కేంద్రం ఈ మాట చెప్తోంది.